వెల్కమ్ బ్యాక్. సో బ్రేక్ ముందు చూసాం తమిళనాడులో విజయ దుందుబి మోగించే దిశగా ట్రెండ్స్ కనిపిస్తున్న సిచ్యువేషన్. ఒక్కసారి హిస్టరీ చూస్తే ఒకప్పుడు ఎంజీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఇలాంటి అనుమానాలు వచ్చాయి. సినిమా హీరో ఏం చేస్తాడన్నారు, కానీ ఎంజీఆర్ చరిత్ర సృష్టించారు. ఆయన ప్రజల హృదయాల్లో దేవుడిలా స్థానం సంపాదించారు. అయితే ఆ తర్వాత చాలామంది వచ్చారు. సో విజయ్ అలాగే శరత్ కుమార్ ఇలాంటి వాళ్ళు కూడా పాలిటిక్స్లోకి వచ్చారు, విజయకాంత్ లాంటి వాళ్ళు. బట్ సక్సెస్ సాధించలేదని చెప్పాలి. సంక్షేమ పథకాలతో ప్రజల పక్షాన నిలిచే నిర్ణయాలతో తమిళనాడు రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇచ్చారు విజయ్. అలాగే ఆయన విజయమే ఒక పాఠం. అది ఎంజీఆర్ గురించి మాట్లాడితే ప్రజలు నమ్మితే నాయకుడికి అసాధ్యం అనేది ఉండదు. ఇప్పుడు ఎంజీఆర్ మార్గంలోనే ఆయన తర్వాత విజయ్ ఆ ఘనత సాధించాడని చెప్పాలి. విజయ్ రాకతో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఇది స్టార్ పవర్ కాదు, ఇది పీపుల్ పవర్. ఎంజీఆర్ తర్వాత అలాంటి ప్రజాదరణ, అలాంటి ప్రభావం మళ్ళీ ఎవరికి దక్కలేదు అనుకున్న సమయంలో విజయ్ ప్రవేశం ఒక సంచలనం. విజయ్ది సాధారణ రాజకీయ ప్రవేశం కాదు, ఇది ఒక ఉద్యమం. ఇది ఒక కొత్త తరానికిచ్చిన స్వరం. ఇది ప్రజల ఆశలకిచ్చిన వేదిక. విజయకాంత్, శరత్ కుమార్ లాంటి వారందరూ రాజకీయాల్లోకి వచ్చారు, తమ ప్రజల మనసును గెలుచుకునేందుకు ప్రయత్నించారు. కానీ కాలం, పరిస్థితులు, ప్రజల మద్దతు కలిసి రాకపోవడంతో వారు ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయారు. కానీ విజయ్ మాత్రం వేరేలా ఆలోచించారు. ఆయన ప్రజల మధ్యకెళ్ళారు, వారి సమస్యలు విన్నారు, వారి భవిష్యత్పై ఓ స్పష్టమైన దశ చూపించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజయ్ పర్సనల్ డ్రైవర్ కుమారుడు ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రైట్, మరో సంచలన వార్త. స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ యాక్సెస్ ఇండియా సర్వే ఏదైతే చెప్పిందో అదే దిశగా ఇక్కడ కనిపిస్తోంది. డిఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రస్తుతం వెనుకంజలో ఉన్న సిచ్యువేషన్. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా చూడాలి. విజయ్ రెండు నియోజకవర్గాలు, ఇటు తిరుచి అవ్వచ్చు, అటు పెరంబూర్, 2 స్థానాల్లో కూడా విజయ్ ముందంజలో కొనసాగుతున్నారు. ప్రజల భావోద్వేగాన్ని విజయ్ ఒక ఉద్యమంగా మార్చుకున్నాడని చెప్పాలి. యువతను రగిలించాడు, నిరుద్యోగుల కోపాన్ని తన స్వరంగా మార్చాడు, మధ్యతరగతి బాధలను రాజకీయ శక్తిగా మలిచాడు. ఎన్నికల సమయంలో విజయ్ ఇచ్చిన హామీలు ప్రజల మనసుల్లో నేరుగా వెళ్ళాయి. ఉద్యోగాల సృష్టి, విద్యలో సమాన అవకాశాలు, ఆరోగ్య సేవలు అందరికీ చేరేలా మార్పులు, అవినీతికి కట్టడి, ప్రజల డబ్బు ప్రజలకే చేరాలి. ఇవి కేవలం మాటలు కాదు, విజయ్ ఇచ్చిన ఎన్నికల హామీలు ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో వినిపించింది. అందుకే తమిళ ప్రజలంతా విజయ్కి పట్టం కట్టారు. లెట్స్ లుక్ ఇంటు కేరళ. ఒక్కసారి కేరళ వెళ్దాం. అక్కడ యూడిఎఫ్ విజయం దిశగా ముందుకెళ్తోంది. 88 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎల్డీఎఫ్ 48 స్థానాలకు పరిమితమైంది. ఎల్లు ట్రెండ్స్ చూస్తే 70 స్థానాల్లో ఉన్న ఎల్డీఎఫ్ ప్రస్తుతం 48 స్థానాలకు పడిపోయిన పరిస్థితి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తోంది. యూడిఎఫ్ అధికారం చేజిక్కించుకోబోతోంది అనేది. కేరళ గురించి మాట్లాడితే ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టంగా చూస్తారు, ఎందుకంటే చాలా నేరో మార్జిన్తో ఎవరైనా అధికారం చేజిక్కించుకుంటారు. కానీ ప్రస్తుతం మాత్రం 2 పర్యాయాల అధికారం తర్వాత ఎల్డీఎఫ్కి మాత్రం యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. అది యూడిఎఫ్ అందిపుచ్చుకుందా అనే విధంగా ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. దీనికి రుద్రరాజు గారు ఏమంటారు చూద్దాం. లుక్స్ లైక్ అ గుడ్ న్యూస్ ఫర్ యూ సార్. సో అటు కర్ణాటక, ఇటు తెలంగాణ తర్వాత మీరు ఇచ్చిన హామీలు కేరళలో కూడా పనిచేస్తున్నాయి అనుకోవాలా, లేదంటే 2 సార్లు, అంటే కేరళలో ఎప్పుడు కూడా అధికారం మారుతూ ఉంటుంది, కానీ 2 సార్లు కన్సిక్యూటివ్గా ఎల్డీఎఫ్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ వ్యతిరేక ఓట్లతోటే మీకు ప్రభావం మీకు చూస్తున్నారా అంటే ఏం చెప్తారు? సదరన్ ఇండియాలో మళ్ళీ ఇంకొక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కైవసం చేసుకోవడం జరిగింది. సో భారతీయ జనతా పార్టీ అక్కడ ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా గ్రాస్ రూట్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. చాలా హైలీ లిటరసీ రేట్ ఉన్నటువంటి కేరళలో, నేను కూడా అక్కడ ఒక జిల్లాలో పనిచేయడం జరిగింది. మెజారిటీ మన తెలంగాణ నుంచి కూడా శ్రీధర్ బాబు గారు కానీ, రెవెన్యూ మినిస్టర్ గారు కానీ ఇద్దరు పనిచేస్తారు. ముఖ్యమంత్రి గారు కూడా 2 పర్యాయాలు అక్కడ విజిట్ చేయడం జరిగింది. సో బేసికల్గా అక్కడ ఇచ్చినటువంటి 5 గ్యారంటీస్, దాంట్లో అన్నిటికన్నా చాలా ముఖ్యమైనటువంటిది మన ఉమెన్ చాందీ గారి పేరు మీద ఒక 25 లక్షల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి ఇవ్వడం జరిగింది. అది ప్రజల్లో నేను అక్కడ ఫీల్డ్ మీద తిరిగినప్పుడు చాలా చాలా బ్రహ్మాండంగా రీచ్ అయినటువంటి పరిస్థితి. అఫ్కోర్స్ తెలంగాణలో కర్ణాటకలాగా ఫ్రీ బస్ కానీ, లేకపోతే ఉమెన్కి ఒక 1000 రూపాయలు చదువుకునేటువంటి వాళ్ళకి సహకారం చేయడం కానీ, పిల్లలంతా కూడా బయటికి వెళ్ళిపోకుండా వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వడం కానీ, అలాగే ఒక 5 గ్యారంటీస్ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది. అదొకటి. అందరూ మనం అనుకునేటువంటి విధంగానే యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆయన ఒక యూజువల్గా కలెక్టివ్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ కాకుండా కొంచెం ఏకపక్షంగా ఉంటున్నారు ముఖ్యమంత్రి గారు, వారి టీం అనేటువంటిది కూడా ప్రజల్లో రావడం జరిగింది. బట్ బేసికల్గా 2 రకాల రాజకీయ నాయకులు, ఇటు కాంగ్రెస్ కానీ అటు లెఫ్ట్ కానీ, దే ఆర్ ఆల్ కోర్ హానెస్ట్. సదరన్ ఇండియాలో కర్ణాటక ఎలక్షను, తెలంగాణ ఎలక్షను, ఆంధ్ర ఎలక్షన్కి, కేరళ ఎలక్షన్కి చాలా అసలు డబ్బుతో ఏ విధమైనటువంటి ప్రభావం ఉండేటువంటి పరిస్థితి లేదు. లిమిటెడ్ రిసోర్సెస్ తోటి చాలా నీట్గా ఎలక్షనీరింగ్ చేస్తారు. నాకు కూడా ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ మీద.
క్యాండిడేట్ వేరుంటారు, క్యాండిడేట్ సెంట్రిక్గా ఎలక్షన్ జరిగేటువంటి పరిస్థితి. ఎలక్షన్ కమిటీ వేరుంటుంది, చాలా సిస్టమేటిక్గా ఫస్ట్ స్క్వాడ్, సెకండ్ స్క్వాడ్, థర్డ్ స్క్వాడ్ అని 3 స్క్వాడ్లు. ఫస్ట్ క్యాండిడేట్ ప్రమోషన్ తోటి ఒక లెటర్ తీసుకెళ్తారు, ఇంట్రడక్టరీ లెటర్. తర్వాత పార్టీ మేనిఫెస్టో తీసుకెళ్తారు. తర్వాత యూడిఎఫ్ అలయన్స్ పార్ట్నర్స్ అంతా కూడా కొన్ని ప్రామిసెస్ తోటి వెళ్తారు. సో కలెక్టివ్గా చేయడం జరిగింది. టీం వర్క్ బాగా జరిగింది. కేడర్ అందరూ కూడా చాలా బాగా. రేవంత్ రెడ్డి గారు 1000 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారనే దాంట్లో వాస్తవం లేదంటారు సార్. అక్కడ అసలు డబ్బులు తీస్తే కూడా తీసుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే బూత్ ఎక్స్పెండిచర్ నేను సర్ప్రైజ్ అయిపోయాను. తెలంగాణ ఆంధ్ర రాజకీయాల్లో ఒకరోజు ఇచ్చేటువంటి బూత్ ఎక్స్పెండిచరు అక్కడ మొత్తం ఎలక్షన్ వరకు ఇస్తారు అంతే. వాళ్ళు అసలు అక్కడ డబ్బు అనేది ఒక ఫ్యాక్టర్ గురించి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్, మీరు ఆన్సర్ చేయాలి. ఎప్పుడు సెక్యులరిజం అని మాట్లాడుతుంటారు, బీజేపీని ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఇక్కడ శబరిమల అంశానికి వచ్చేటప్పటికి మీరు ఆలయ ప్రవేశంలోకి మహిళలు వెళ్ళకూడదానికి అనేది సపోర్ట్ చేయడం ఏంటి సార్? మీరు కాంగ్రెస్ పార్టీ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. మ్యాటర్ ఆఫ్ వాస్ ఇన్ ది బీజేపీ సపోర్టింగ్ బీజేపీ కానీ ఎల్డీఎఫ్ కానీ ఇక్కడ కోర్టు ఇచ్చిన దాన్ని సమర్థించడం, మీరు వ్యతిరేకించడం అనేది చాలా. మేము శబరిమలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటిది ఆ స్టాండ్ ఏ విధంగా ఉన్నా, శబరిమలయానికి బంగారం తాపడం వేసారే దాన్ని కొట్టేసిన వాళ్ళ గురించి ఎక్కువ బాధపడ్డాం మేము. మీలాంటి నాలాంటి దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంగారం ఇస్తే బంగారాన్ని తీసేసి దాన్ని రాగి చేసినటువంటి పరిస్థితి, లేకపోతే ఇంకోటి చేసినటువంటి ఇత్తడి చేసినటువంటి పరిస్థితి. అదే అంశము ముఖ్యమంత్రి గారు సంబంధించినటువంటి మనం చాలా మీడియాలో చూసాం. వాళ్ళ సంబంధికులంతా కూడా ఈ గోల్డ్కి సంబంధించిన స్మగ్లింగ్ కేసులో వాళ్ళ పేషికి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంటు ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. సో అక్కడ క్లియర్ కట్గా భారతీయ జనతా పార్టీ లేదా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి పాపం హ్యాండ్ ఇన్ హ్యాండ్. What do you think other factor, because more than 40% Muslim and Christian population కేరళలో ఉంటుంది, వాళ్ళని మీరు రిటైన్ చేసుకోగలిగారా? సో డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ కలిపి కాంగ్రెస్ పార్టీ రావాలనేటువంటిది కోరుకున్నారు. అక్కడ పెద్దగా నేనైతే అనిపించలేదు నాకు ఈ క్యాస్ట్ రిలీజియన్ అనేటువంటి లైన్లో ఉంటుంది అనేటువంటిది నాకు అనిపించలేదు. బట్ ఎల్డీఎఫ్కి దూరంగా జరిగారు అనేది మాత్రం ఇవే కారణాలు ఉండొచ్చు. మేజర్గా వాళ్ళు కరప్షన్ అసలు ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు, కరప్షన్ ఒప్పుకోరు, ఇటువంటి హై హ్యాండెడ్నెస్ సింపుల్గా ఉంటారు. సో కాంగ్రెస్ రాజకీయ నాయకులైనా వాళ్ళైనా కూడా ఈజీ యాక్సెస్, ఈజీ అప్రోచబుల్. ముఖ్యమంత్రి గారిని మనం కలిసినా లేకపోతే మంత్రులను కలిసినా చాలా సింపుల్గా ఉండేటువంటి, అసలు హడావిడి అనేటువంటిది ఉంటే వాళ్ళు చాలా ట్రెట్గా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి. రైట్. అమర్ గారు ఎలా చూడాలి? ఇక్కడ యూడిఎఫ్ ఆల్మోస్ట్ అధికారంలోకి వస్తుంది, మరోవైపు కేరళలో కేవలం ఒక్క స్థానంలో ముందంజలో ఉంది కాంగ్రెస్. ఇప్పుడు అక్కడ కూడా యాంటీ ఇన్కంబెన్సీ 2 పర్యాయాలు సిపిఎం నాయకత్వం లెఫ్ట్ ఫ్రంట్ పినరయ్ విజయన్ గవర్నమెంట్ మీద కూడా చాలా ఆరోపణలు ఫిర్యాదులు ఉన్నవి. అది పనిచేసి ఉంటుంది. డెఫినెట్గా కాంగ్రెస్ నాయకత్వంలోని యూడిఎఫ్ వస్తుందని చాలా సర్వేలు చెప్పినాయి, ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పినాయి. కాబట్టి ఇది పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. అయితే కేరళలో బీజేపీ వస్తుంది అనుకోవడం మాత్రం అది ఏమంటారు కళ తప్ప వాస్తవ అవకాశం ఇప్పటికైతే లేదు. తమిళనాడులో 81లో అలాగే అనుకున్నారు కదా సార్. ఇట్ స్టార్టెడ్ విత్ లైక్ మేబీ 1%. వచ్చిందా ఇప్పుడు వచ్చిందా? రాలేదు. బట్ తమిళనాడులో ఒక్క నిమిషం, తమిళనాడులో బీజేపీ పరిస్థితి ఏమిటి? ఏఐడిఎంకేకు తోకగా వెళ్లాల్సిన పరిస్థితి. కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షం తోకగా ఏఐడిఎంకే తోకగా. దట్ ఇస్ వాట్ దట్ స్ట్రాటజికల్ పాలిటిక్స్ కదా సార్. మిగతా రాష్ట్రాల్లో కూడా ఎప్పుడూ లేనిది వాళ్ళకి అలాగే ఎంట్రీ ఉంటుంది. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది. నేనేం దాన్ని నెగటివ్గా అనడం లేదు సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. 3వ స్థానం బీజేపీది, ఫస్ట్ తెలుగుదేశం, 2 జనసేన, 3వ తోక బీజేపీ, తోక పార్టీయే. అక్కడ కూడా తమిళనాడులో కూడా అదే. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే దక్షిణాదిలో ఎంత ప్రయత్నం చేసినా ఇవాళ బీజేపీ తన సొంతంగా, ఇవాళ తెలంగాణ తీసుకోండి, తెలంగాణ మీద ప్రకాష్ బాగా చెప్పగలరు, ప్రకాష్ రెడ్డి గారు. తెలంగాణలో బీజేపీ తప్పనిసరిగా అధికారంలోకి వస్తా అని చాలా హోప్స్తో ఉన్నది. నెక్స్ట్ టైం నేను వస్తాను అధికారంలోకి అని. అది అవకాశం లేదు. సౌత్ చాలా డిఫరెంట్గా ఉన్నది. భారతీయ జనతా పార్టీ సౌత్లో తన సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఇవాళకైతే లేవు. రైట్ సార్. సో లేటెస్ట్ అండ్ తమిళనాడులో చూస్తే కనుక విజయ్ 102 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. ఆల్మోస్ట్ విన్నింగ్ అని కూడా మనకు అప్డేట్ అవుతోంది. విజయ్ దూకుడు ఎక్కడ ఆగే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. యాక్సెస్ మై ఇండియా సర్వే చెప్పిన విధంగానే ప్రస్తుతం తమిళనాడు ఫలితాలు వస్తూ ఉన్నాయి. అయితే అనూహ్యంగా డిఎంకే 3వ స్థానానికి పడిపోవటం మాత్రం నిజంగా ఇది ఊహించని పరిణామం. స్టాలిన్ కూడా వెనకంజలో ఉన్నది ఎవరు ఊహించిందనే చెప్పాలి. రైట్ సార్.
సార్ మీరు చెప్పండి, మీరు అస్సాంలో 2024లో, అస్సాం కాదు ఒరిస్సాలో మీరు ప్రభుత్వంలోకి రాగలిగారు, అలాగే బీహార్లో కూడా కోర్స్ నితీష్ కుమార్ పక్కన జరిగారు, బీజేపీ వచ్చింది. బట్ దిస్ ఫీట్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. నేను క్లారిటీ చేస్తాను సార్. ఇప్పుడు నేను నా లైఫ్లో మొట్టమొదటిసారి ఒక 20 సంవత్సరాల క్రితం బీజేపీలో క్రియాశీలంగా లేనప్పుడు ఫస్ట్ నా టీవీ డిబేట్ స్టార్ట్ అయింది సాక్షిలోనే సార్ మొట్టమొదటిసారి. నేను అప్పుడు ఏంటంటే 20 years బ్యాక్. ఇంకా నేను అందుకోసం చెప్తున్నా అంటే ప్రాక్టికల్ ప్రాబ్లం అంటే మేము ఇక్కడ 9 సీట్లు అలయన్స్లో గెలిచినప్పటికీ 9 సీట్లు గెలిచినప్పుడు అస్సాంలో మాకు 0 సీట్లు, బెంగాల్లో మాకు 0 సీట్లు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ 2016 కంటే ముందు మేము 2016లో ఇండిపెండెంట్గా బీజేపీ ఢిల్లీ అధికారంలోకి వచ్చినా మాకు వచ్చిన సీట్లు 4. అంతకుముందు బీజేపీకి 0 సీట్లు, ఒకటే ఒక ఎంపీ, అది జస్వంత్ సింగ్ గారు అక్కడ గుర్ఖాల్యాండ్కి సంబంధించినటువంటి ఒక అలయన్స్తో గెలిచినటువంటి ఒకే ఒక సీట్ బెంగాల్లో, అంతకుముందు వాజ్పేయి గారి కాలంలో. కాబట్టి మేము బీజేపీ బెంగాల్లో 0 సీట్లతోటి పవర్లోకి వచ్చిందా లేదా? దేశం అంతటా 2 సీట్లు ఉన్న బీజేపీ వాళ్ళ అధికారంలోకి అంటే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు అది వేరు, కానీ పర్సెంటేజ్ అదే బెంగాల్ అస్సాంలో కూడా 0 సీట్లు ఉన్నప్పుడు కూడా బీజేపీ. మీరు ఆవు కథలాగా ఎక్కడికి తీసుకెళ్ళినా మీరు అస్సాము మాట్లాడతారు కానీ కేరళ పాయింట్ దక్షిణాది మా కేరళలో మాకు 0 సీటుగా 2%, 1% ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి నుంచి ఒక ఎంపీ గెలిచాం మేము. ఒక ఎంపీ గెలిచాం, సురేష్ గారు, వారు ఇప్పుడు మినిస్టర్ కూడా. ఇప్పుడు 2 ఎంపీలు గెలుస్తున్నాం. మొత్తం 75 ఏళ్ల చరిత్రలో కేరళలో మేము ఒకే ఒక్కసారి ఒక ఎమ్మెల్యే గెలిచాం, ఒకే ఒక్కసారి ఒక ఎమ్మెల్యే. ఇప్పుడు 2 కూడా వస్తున్నాయి. పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు మాకు 15 నుంచి 16 వస్తున్నాయి. అయితే నేను అందుకోసం చాలాసార్లు మా అమిత్ షా గారు ఒక మాట చెప్తుంటారు, ప్రధాన ప్రతిపక్షాన్ని ప్రజలు ఎక్కువ గుర్తిస్తారు 3వ స్థానంలో ఉన్నటువంటి పార్టీ కంటే. మేము థర్డ్ ఆల్టర్నేటివ్ అంటే ప్రజలు గుర్తించట్లేదు. ఇది భారత రాజకీయాల్లో కనపడుతుంటాడు అంశం. మొట్టమొదటిసారిగా టీవీకే కనపడుతున్నా, ప్రధాన ప్రతిపక్షాన్ని గుర్తించకుండా అక్కడ వస్తున్నా, చాలా సందర్భాలలో 3వ ప్రతిపక్షాన్ని గుర్తిస్తలేరు. అది మాకు తెలంగాణలో కూడా ఆ సమస్య వస్తుంది. అనుకోకుండా వస్తున్నటువంటి అనేక పాలిటిక్స్ చేయకపోతే కనుక ఖచ్చితంగా పిక్చర్ లో ఉండరు అనేది చాలా సందర్భాల్లో తెలుసు. నేను అందుకోసం చెప్తాను. నేను 83 ఎన్నికల్లో నాకు నేను కాలేజీలో ఉన్నా, వాడప్పుడు స్టార్ట్ అయ్యారు కూడా జర్నలిజం ఉన్నారు. అప్పుడు మీకు ఎన్టీ రామారావు గారు పవర్లో ఉంటే వచ్చిన మొదటి ఆ సంవత్సరంలో ఎన్నికల 82 హైదరాబాద్లో బీజేపీ బహిరంగ సభ పెడితే అప్పుడు ఆ కాలంలో ఈ రోజు 1,00,000 మంది అంటే చిన్న విషయం, అది ఎన్టీ రామారావు వచ్చినాక మారిపోయింది. 50,000 మంది హైదరాబాద్లో బీజేపీ బహిరంగ సభ, అటల్ బిహారీ వాజ్పేయి బహిరంగ సభ. మేము 30 సీట్లు గెలుస్తున్నాం. కిషన్ రెడ్డి గారిని అడిగినప్పుడు, నాకు సీనియర్ కొంచెం అయినా కూడా, నేను కిషన్ రెడ్డి గారిని ఎన్ని సీట్లు గెలుస్తున్నామన్నా అంటే, అరే మనం 20-30 గెలుస్తాం తమ్మి అన్నాడు. అప్పుడే నేను 83 ముచ్చట చెప్తున్నాను. అయితే ఫలితం ఏమైందంటే అక్కడికి వస్తున్నా. ఇప్పుడు కర్ణాటక సౌత్ అన్న ఆడతా నాకు తెలియదు మరిగా. ఇది సౌత్ నేను అన్నాను సౌత్ అంటాను. సౌత్ లో మా పవర్ ఉండే 2 సార్లు పవర్ ఉన్నాం కదా సౌత్ లో. మేము పోనీ పవర్ లో ఓడిపోయినా మేమే ఆల్టర్నేటివ్ కదా. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కదా, వేరే పార్టీ కాదు కదా. ఆడ ప్రాంతీయ పార్టీ కూడా పోయింది కదా. కాబట్టి కర్ణాటకలో ఎట్లయితే వచ్చినామో అట్లాగే రాబోయే రోజులలో తెలంగాణ కూడా టార్గెట్, కేరళ కూడా టార్గెటే, తమిళనాడు కూడా టార్గెటే. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. బెంగాల్ ఎట్లయితే ఒరిస్సాలో ఎట్లయితే టైమో, కేరళలో కూడా అంతే టైం. ఒరిస్సాలో కూడా మేము 2 సీట్ల రోజు కూడా మాకు తెలంగాణలో పవర్ ఉండే, బట్ కేరళలో అప్పుడు కూడా మాకు తక్కువ ఓట్లు వచ్చినాయి. మీకు అందుకోసం 20 ఏళ్లలో రాజకీయ మార్పులు ఒరిస్సాలో కూడా ప్రత్యామ్నాయం మేము కాదుకుండే, కానీ మేము గెలిచినామా లేదా, ఈరోజు పవర్లోకి వచ్చినామా లేదా. అటువంటి పరిస్థితి దక్షిణాదిలో కూడా వస్తుంది. నేను అందుకోసం మార్పు, టీవీకే మార్పు అందుకోసం చెప్తున్నాను సార్. అన్నాదురై యొక్క ఆ లెగసీ నుంచి ఈరోజు తమిళనాడు బయటపడ్డది అనడానికి ఒక ఉదాహరణ ఇప్పుడు టీవీకే గెలుపు. అంటే ఆ లెగసీ నుంచి బయటపడ్డది 40 ఏళ్ల చరిత్ర. దానికి కారణం ఎవరైనా వచ్చు. నా కారణం ఏమంటే కామరాజు నాటను తొక్కడం కోసం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మత రాజకీయాలకి, కుల రాజకీయాలకు అతీతంగా కూడా జరిగిన ఎలక్షన్స్ లో విజయ్ గెలుపు సాధించడం అనేది చాలా చాలా పెద్ద పరిణామం చెప్పాలి. రుద్రరాజ్ గారు ఇప్పుడు ఒక పాయింట్, నో ద్రవిడియన్ పాలిటిక్స్, నో బ్యాక్వర్డ్ పాలిటిక్స్, నో కాస్ట్ పాలిటిక్స్, no religion politics, no Hindi, it is only on the basis, no Hindi, no English politics. రుద్రరాజ్ గారు చెప్పిన ఒక పాయింట్ కేరళలో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సార్, మనం తెలంగాణలో ఒక అసెంబ్లీకి పెట్టింది మొత్తం కేరళ మొత్తం సరిపోతుంది. మన తెలంగాణలో ఒక అసెంబ్లీకి పెట్టే ఎలక్షన్స్ మొత్తం హిమాచల్ ప్రదేశ్ మొత్తం 4 పార్లమెంట్ సరిపోయింటే 60 అసెంబ్లీ సరిపోయేంత ఎక్స్పెండిచర్ అవుతుంది. అంత ఎక్స్పెండిచర్ లేనటువంటి రాష్ట్రం, ఏమాత్రం కూడా ప్రజలు పైసలకు ప్రభావితం కాని రాష్ట్రం కేరళ, చదువుకున్న రాష్ట్రం. అయితే మాకు డెమోగ్రఫిక్గా కొంత ముస్లిం మెజారిటీ ఉన్నటువంటిది,
క్రిస్టియన్ మెజారిటీ ఉన్నటువంటి రాష్ట్రం అది. అంటే మెజారిటీ అంటే why can't you own them sir, why can't you win? We are winning. That is the reason why you are getting 15% votes. మీరు మల్లాపురం లాంటి స్ట్రీట్స్ కుజికోడి మల్లాపురం లాంటి ప్లేసెస్ కూడా మేము సైజబుల్ ఓట్స్ వస్తున్నాయి మాకు. ముస్లిం మెజారిటీ అయినప్పుడు కూడా క్రిస్టియన్స్ మాతో వస్తున్నారు ఇప్పుడు. ఎందుకు మీరు వాళ్ళ అభిమానం లేకపోతున్నారు అంటే దానికి పరిణామక్రమం ఉంది, పరిణామం జరుగుతుంది. సురేష్ గోపి లాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం ఆయన పవర్ లో ఉన్నప్పటికీ కూడా అదర్ స్టేట్స్ లో క్రిస్టియన్స్ పట్ల ఏదైతే వ్యతిరేకత భావం వచ్చిందో, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఫ్యాక్ట్స్, ఇక్కడ ఆ ప్రభావం కేరళలో ఖచ్చితంగా కనిపించింది అనేది కూడా కనిపిస్తుంది. నేను అందుకోసం చెప్తాను, కేరళలో కూడా పరిణామం స్టార్ట్ అయింది. క్రిస్టియన్స్ కావచ్చు లేదా మిగతా సామాజిక వర్గాలు కావచ్చు, కొంత పార్ట్ ఆఫ్ ముస్లిమ్స్ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తే అసలు చేయరని జీరో అయితే మిగతా వాళ్ళకి 80% వేస్తే 20% బీజేపీకి వేయొచ్చు కాక. మార్పు స్టార్ట్ అయింది, మార్పు జరుగుతుంది. అయితే విశ్వాసం కల్పించడంలో ఇప్పుడు అప్పుడప్పుడు కొంతమంది తీవ్రవాదులు ఇట్లా హిందూ రాష్ట్రం కావాలని పెట్టేటువంటి తీవ్రవాదులు కొంతమంది ఉంటారు. బట్ అది దాన్ని నేను బీజేపీ ఐడియాలజీ అది కాదు, బీజేపీ లైన్ అది కాదు. బీజేపీ లైన్ చాలా ప్లీజ్ ఒక్కటే నేను వారు చెప్పిన దానికైతే నేను ఇంకో మాట చెప్తున్నా. మా మోహన్ జీ భగవత్ ఒక మాట చెప్పాడు కదా, 145 కోట్ల మంది హిందువులు అన్నాడు. దాని అర్థం ఏంది? రైట్, ఫైనల్ కమెంట్ ఒకసారి చెప్పండి సార్. అస్సాం విషయానికి వస్తే, సో గత 2 ఎలక్షన్ చూసుకుంటే 60 సీట్లు, ఆ తర్వాత 80 సీట్లు సాధించింది. ప్రస్తుతం 95 సీట్ల దిశగా వెళ్తుంది. సో డీలిమిటేషన్ కానీ లేకపోతే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఫ్యాక్టర్స్ కానీ ఏమాత్రం ఇక్కడ ఫ్యాక్టర్డ్ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ నేషనలిజం విన్ అయింది అంటారా మీరు? ప్రైడ్ ఆఫ్ అస్సాం, మీరైతే బెంగాల్ ప్రైడ్ ఎట్లా అంటారో అస్సాంలో కూడా ప్రైడ్ ఉందండి. అందరికీ ఉంటుంది సార్. బిహు పండుగ ఉందనుకోండి, మనం సంక్రాంతి తెలుగు గౌరవానికి ఎట్లా అనుకుంటామో అట్లా బిహు పండుగ కూడా అట్లుంది. అస్సామీస్ ఈ రోజున తమ యొక్క అస్తిత్వం కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో బీజేపీని మద్దతు ఇస్తున్నారు. ఇది చాలా స్పష్టం. బంగ్లాదేశ్ పౌరులను ఆకర్షించే బంగ్లాదేశ్ పౌరులకు మద్దతు ఇచ్చే పార్టీల కాడ సమాధి కడుతున్నారు. బెంగాల్లో కూడా బంగ్లాదేశీ పౌరులకు మద్దతు ఇచ్చేటువంటి పార్టీకి సమాధి కడుతున్నారు. తమిళనాడులో మార్పు జరుగుతుంది, కేరళలో చాలా సహజం, మీకు పాండిచేరిలో పెద్ద ఇన్సిగ్నిఫికెంట్ అని చెప్పదలుచుకున్నాను. రైట్ సార్. సో మొత్తానికి ఇది 5 రాష్ట్రాల ఫలితాల ట్రెండ్స్ ప్రస్తుతం మనం గమనిస్తున్నాం. అస్సాంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, బీజేపీ ఈస్ కమింగ్ ఇన్ టు ద పవర్. అయితే ఇక మొత్తం యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూసిన వెస్ట్ బెంగాల్లో బీజేపీ జయకేతనం ఎగరవేస్తుంది అనే దిశగా ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ చూస్తే కనిపిస్తుంది. ఐరానిక్ ఏంటంటే ఇక్కడ మమతా బెనర్జీ కూడా ట్రైల్లో ఉండడం మనం చూస్తున్నాం. ఇక ఫాల్తా లాంటి నియోజకవర్గాల్లో ఛాలెంజ్ విసిరిన అభిషేక్ బెనర్జీ సవాల్కి సమాధానం రిజల్ట్స్ రూపంలో బీజేపీ ఇస్తుందా అనేది కూడా ప్రస్తుతం కనిపిస్తున్న ట్రెండ్గా చూడాలి. ఇక కమింగ్ డౌన్, తమిళనాడులో విజయ్ కేతనం ఎగరేయబోతున్నారు. ద్రవిడియన్ పాలిటిక్స్కి చెక్ పెడుతూ ఒక కొత్త తరం రాజకీయాలకి నాంది పలుకుతున్నట్టుగా విజయ్ ప్రస్థానం చూస్తే కనిపిస్తోంది. కేరళలో యూడిఎఫ్ అధికారం చేజిక్కించుకునే దిశగా వెళ్తోంది. ఇక పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి 18 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ